నమస్కారం మధు గారు. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో హ్మ్. కాపుల చుట్టూ రాజకీయం మొదలైంది మళ్ళీ. హ్మ్. ఎప్పటి నుంచో జరుగుతున్నా కానీ హ్మ్. ఆప్షన్ లేని పరిస్థితుల్లో హ్మ్. మొన్న ఒకసారి వచ్చాడు. ఎవరైతే పోసాని కృష్ణమురళి, హ్మ్. ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండి హ్మ్. ఆంధ్రప్రదేశ్కి. హ్మ్. ఎప్పుడన్నా ఫిల్మ్కి సంబంధించో లేకపోతే దానికి సంబంధించి ఏదైనా ప్రెస్ మీట్ పెడతారనుకుంటే ఎప్పుడు వచ్చి ఆయన రాజకీయ ప్రెస్ మీట్లే పెడుతుంటారు. హ్మ్. డైరెక్ట్గా ఈరోజు రంగాని చంపింది ఒక పెద్ద పోస్టర్ ఒకటి, హ్మ్. రంగా గారి ఫోటో తలబెట్టి నరికి ఇలాగ హ్మ్. చంద్రబాబు నాయుడు హ్మ్. ఇలా చూపిస్తున్నట్టుగా ఇలాగ ఒక చేసేసి డైరెక్ట్గా, హ్మ్. అంటే ఇంకా ఆప్షన్ ఏమీ లేక కులాలని తెర మీద తీసుకొస్తున్నారు. రెండు కులాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం కాదంటారు ఇది? ఇప్పుడు మనం పోసాని మురళి గురించి మాట్లాడుకునేదానికంటే ఉమ్, అసలు ఈ పోసాని మురళికి ఉమ్, కుల గుల గోత్రాల సంగతి దేనికి? ఉమ్, కుల గుల గోత్రాల సంగతి ఈ పోసాని మురళికి దేనికి అని నేను అంటుంటా. ఉమ్, ఇప్పుడు నా కొడుకులకి పెళ్లి కాలేదన్నా చంద్రబాబు నాయుడు కారణమనే. ఉమ్. ఇప్పుడు వాడు కొడుకులకి పెళ్లి కాకపోతే కూడా చంద్రబాబు నాయుడు అనే కారణమా? ఎంత దారుణంగా మాట్లాడతాడంటే, ఆ, సరే చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపానంటుండవు కదా. ఉమ్, రంగా చచ్చిపోయి ఎప్పుడా? ఎన్నేళ్ళు అయిందే? రంగా చనిపోయి ఎన్నేళ్ళు అయిందే? ఇవాళ ఎందుకు లేవనెత్తుతుండవు? ఏంటి నీ దుర్బుద్ధి? ఉమ్, పోయి హైకోర్టులో కేసు వేయరా బాయ్. ఉమ్, కేసేసి ఉమ్, ఎవిడెన్స్ ఆడ పెట్టి ఉమ్, ఆడ కోర్టుకి చెప్పు, శిక్ష వేయించు చంద్రబాబు నాయుడికి. ఎందుకు మీడియా ముందు కుక్కలాగా మొరగతుండవు? ఉమ్, జగన్ ఇచ్చినటువంటి పదవి తీసుకొని, జగన్ ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఊర కుక్కలాగా ఎందుకు మొరగతుండవు? నువ్వు మొరుగుడు ఆకపోతే పొద్దున్నే మురుగు పట్టిన ఉదయాన్నే నిద్రలేయంగానే అక్కడ ఉంటుంది ఏది, జగన్మోహన్ రెడ్డి అమ్ముకుంటుండు కదా మద్యం షాపుల్లో. ఉమ్, ఉదయాన్నే ఆంధ్ర గోల్డ్ తాగుతాడు, ఉమ్, మధ్యాహ్నం ఏమో స్పెషల్ టేటస్ అని మందు తాగుతాడు, ఉమ్. నైట్కి ఏమో బూమ్ బూమ్ బూమా? బూమ్ బీరు తాగి బౌ బౌమ్ అంటుంటాడు. అర్థమైందా? ఈ బౌ బౌ మాటలకిని ఇక్కడ కొట్టుకోవటానికి ఊరు సిద్ధంగా లేరు. ఈరోజు విజ్ఞానం పెరిగింది, కులాలు అంతరించిపోయి సమానత్వం వైపు అడుగులేసుకుంటున్నారు. అందరు చదువుకొని ఉన్నతమైన చదువులు చదువుకొని, ఇప్పుడు ఒక బస్సు పోతుంది, బస్సులో అన్ని కులాల వాళ్ళు ఉండరా? ఒక రైలు పోతుంది, ఆ రైళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉండరా? ఉమ్, ఒక రెస్టారెంట్ ఉంటుంది, అన్ని కులాల వాళ్ళు భోంచేయరా? సినీ ఫీల్డ్ ఉంది, అన్ని కులాల వాళ్ళు పనిచేయరా? అసలు విజ్ఞానం వైపు అంతరిక్షం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ దశలో ఈ కుల గుల గోత్రాల సంగతి దేనికి అని అంటుండా. ఉమ్, చదువుకున్నావుగా, నువ్వేం పోరంబోకోడివి కదగా. రాజావారి చేపల చెరువు ఏమైందిరా సినిమా? నువ్వు తీసినావు కదా గతంలో ఒక సినిమా, రాజావారి చేపల చెరువు ఎట్టనుకుంటా తీసినావు కదా. ఏం చెప్పినావు దాంట్లో? అందువల్ల ఏంటంటే సత్యం వైపు నిలబడు, ధర్మం వైపు నిలబడు. పోనీ వివేకానంద రెడ్డిని ఊరు చంపారు, అది చెప్పరాదా? దాని ఇప్పుడు గురించి నీ ముందు మాట్లాడుకోవాలి. జరిగింది కదా, ఉమ్, నీకు తెలియకుండా అది ఎప్పుడో జరిగింది. ఉమ్, ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య 2019లో జరిగింది. ఎవరు చంపారో చెప్పు, నువ్వు చెప్పరా, దానికే సమాధానమా? ఏమి ఇప్పుడు ఈ కుల సంఘర్షణ మంచిది కాదు. ఏ కులం కూడుబెట్టదు, ఉమ్, కులం కూడుబెట్టదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తుండా, గుణం మాత్రమే మనిషికి పరిపూర్ణత ఇస్తుంది. ఉమ్, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గమే తీసుకుందాం బ్రదర్. ఉమ్, ఎంతమంది కూడికి లేని నిరుపేదలు ఉండరు తెలుసా రెడ్డి సామాజిక వర్గంలో? జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే లక్షల కోట్లు, ప్యాలెస్లు, చెన్నైలో ప్యాలెస్ కన్స్ట్రక్షన్లో ఉంది, యల్లంకాలో ప్యాలెస్ ఉంది, పులివెందల్లో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్ లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంది, తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు, రుషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాడు, తర్వాత కలకత్తాలో ప్యాలెస్ కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికాడ డబ్బులు ఉంటే అందరికాడ ఉంటారా? నాతో రా, అడక్క తిని బతికి రెడ్లు 100 మందిని చూపిస్తాను నేను. ఇవాళ ఎస్టీలుగా ఉన్నారు రెడ్లు, వాళ్ళందరూ ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే కోటాను కోట్లకు ఉంటే మిగతా వాళ్ళందరికీ వ్యవసాయం చేసి దినకూలీలుగా పోయి ఆత్మగౌరవంతో బతికే కుటుంబాలు అన్ని వర్గాల్లో ఉంటారు. ఉమ్, ఒక కమ్మ కులంలో 10 మంది సంపాదించుకున్నారంటే కమ్మోళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారా ఏంది? కమ్మోళ్ళు పేదలు లేరా? రా మా ప్రాంతం రా, ఎంతమందిని చూపిస్తాను రోజు పనికి పోయి బతికే కమ్మ కుటుంబాలని. అదేవిధంగా కాపులు ఉన్నారు. కాపులు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ రోజు జరిగింది ఏంది? కమ్యూనిస్టులకి కాంగ్రెస్లకి మధ్య ఘర్షణ జరిగింది. ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు, స్టూడెంట్ యూనియన్ ఉద్యమాల ఫలితంగా కమ్యూనిస్టులు ఒకవైపు, కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు ఉన్నారు.
అంతే కదా, కమ్యూనిస్టులు ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు ఉంది. స్టూడెంట్ వినాలో 2 కుటుంబాల మధ్య సంఘర్షణ తీసుకొచ్చి ఒక జాతికి ఎట్ట సృష్టిస్తావు నువ్వు? అది జరిగింది రెండు వర్గాల మధ్య, 2 వర్గ వైషమ్యాల మధ్య జరిగింది. ఆ 2 వర్గాల వైషమ్యాల మధ్య జరిగితే చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఇంకేం పని బాట లేదా చంద్రబాబు నాయుడుగా? లేస్తే ఒంటి కాలు మీద చంద్రబాబు నాయుడు మీద పత్తి ఓడికి ఒంటి కాలు మీద చంద్రబాబు నాయుడు మీద లేయటం అంటే పెంట మీద రాయటం అంటారు చూసినా, ఆ పెంట మన మీద పడద్ది. ఈ పోసాని మురళి పెంట లాంటోడు. సరే, నువ్వు ప్రజల సొమ్ము తిన్నావుగా, నెల నెల జీతం ఇచ్చారుగా, నీకు 3 లక్షలు, నీ పిండా కూడా 5 లక్షలు ఇచ్చారుగా, ప్రజల సొమ్మేగా. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏం పీకినవురా నువ్వు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదన్నా ఫిలిం సిటీ తెచ్చినా ఏం పీకినవో చెప్పు. ఆర్టిస్టులందరూ, కళాకారులందరూ చిత్తూరు మొదలుకు పెట్టుకుని శ్రీకాకుళం దాకా కళామ్మ తల్లిని నమ్ముకున్న ముద్దు బిడ్డలు ఎందరెందరో ఉన్నారు. ఏం పెరికినవురా నువ్వా? ఏమన్నా కట్టినవా అరకలో ఫిలిం సిటీ? ఏమన్నా ఎక్కడ ఏం చేసావు? ఏదన్నా ఒక స్టూడియో కట్టినవా ఎక్కడన్నా? ఫిలిం సెంటర్ ప్రతి వాళ్ళు హైదరాబాద్లో ఎందుకు ఉంటారు? మద్రాసుకు పోయి ఫిలిమ్స్ ఎందుకు తీసుకుంటారు? ఎంతమంది డైరెక్టర్లు ఉండర్రా ఆంధ్రప్రదేశ్లోనా? నువ్వు ఫిలిం డెవలప్మెంట్ అభివృద్ధికి ఏం చేసినావు? సాహిత్య రంగానికి సేవ ఏం చేసినావు? చెప్పరాదా? కొన్ని మొచ్చుకోకటి చెప్పరాదా? కనీసం టీవీ సీరియళ్ళు తీసుకోగలుగుతున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నువ్వు తిన్న సొమ్ముకి కనీసం నువ్వు ప్రజల సొమ్ము తిన్నానన్న జ్ఞానంతో ఏమన్నా ఒక్క పని చేసిన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కా? ఏం బెరికినవురా నువ్వు? ఒక చిన్న పని చెప్పరా నువ్వు చేసిన పని ఆంధ్రప్రదేశ్ దాంట్లోనూ? నువ్వు దొబ్బి తిన్నా నెలకు 3 లక్షల నుంచి 5 లక్షలు నీకు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు నీకు ఇచ్చారు కదా. ఆ డబ్బుకు సంబంధించి తినటానికి సిగ్గు అనిపించటంలా నీకా? ఏం డెవలప్ చేసినావు? ఫిలిం డెవలప్మెంట్ అభివృద్ధి ఏదో ఒకటి అది చెప్పరాదా? రంగా ఎపిసోడ్ ఎందుకు మాట్లాడుతుండవు? గతః కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. గతాన్ని తవ్వుకుంటా పోతే వర్తమానానికి రుజువులు ఉండవు రాధాకృష్ణ గారు. గతాన్ని తవ్వుకుంటా పోయి విషబీజాలు నాటుతామా? ఇప్పుడు మహాభారతం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, అన్నదమ్ములు దన్నుకున్నారు. మళ్ళీ మహాభారత కథ ఇప్పుడు వినిపిద్దామా? పల్నాడు చరిత్ర జరిగింది, అన్నదమ్ములు ఇద్దరు దన్నుకున్నారు. కాపులే కదా అన్నదమ్ములు ఇద్దరు దన్నుకున్నారు. నలగాముడు ఒక పక్క దన్నుకున్నాడు, మలిదేవుడు. నలగామరాజుడికి ఆస్థాన కవి ఎవరున్నది? నాయకురాలు నాగమ్మ ఉన్నది. మలిదేవుడు పక్కన ఎవరున్నారు? బ్రహ్మనాయుడు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే ఏం జరిగిందిరా? నాగులేట్లో రక్తపు ఏర్లు పారి మనుషులు శవాల దిబ్బలుగా మార్చినాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపుల్ని కమ్మల్ని కొట్టుకోమని చెప్తున్నావా? అంటే నువ్వు ఒక తీవ్రవాది కింద ఈయన్ని లెక్కగట్టి ఈయన్ని జైల్లో వేయాలి ఫస్ట్. అంటే కాపులు కమ్మల్ని కొట్టుకొని మళ్ళీ వాళ్ళ మధ్య వర్గ వైషమ్యాలు చేసి 2 వర్గాలకు ఎడగొట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తున్నాడు. అందుకే ఈయన్ని పోసాని మురళి అనరు, పోరా సాని అంటారు. ఈయన్ని పోసాని మురళి అనరు, పోరా సాని అంటారు. అందువల్ల ఏంటంటే ఏదన్నా ప్రజాస్వామ్యహితంగా అభివృద్ధి గురించి మాట్లాడు, పోలవరం నిర్మాణం గురించి మాట్లాడు నీకు చేతనైతే, అమరావతి రాజధాని నిర్మాణం గురించి మాట్లాడు నీకు చేతనైతే, అన్నమయ్య రిజర్వాయర్ ప్రాజెక్టులో 39 కుటుంబాలు జల సమాధి అయిపోయినారా, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోయి 2 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు అతి లేదు. నీకు మగతనం ఉంటే దాని గురించి మాట్లాడు. అదేవిధంగా ఈరోజు పోల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితానం చేసిండు. జాతికి ఆర్డర్ అంకితనం చేసిన ఈ సీఎం 2 బొక్కలకే ఎవడన్నా టెన్నిలకి ఇనాగ్రేషన్ చేస్తాడు ఎవడన్నా? అసలు నీకు తెలుసురా పోల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టు హిస్టరీ ఏమన్నా తెలుసా? 30 మండలాలకి త్రాగునీరు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్స్, కలల ప్రాజెక్టు కోట్ల యజీ భాస్కర్ రెడ్డి గారు దానికి పునాది వేసింది. దాదాపు 43.5 టీఎంసీల కెపాసిటీ. అటువంటి కలల ప్రాజెక్టుని 4,47,000 ఎకరాల భూములకి సాగునీరు, 15 లక్షల ప్రజలకి తాగునీరు, పరిశ్రమలకు ఇవ్వాలన్నటువంటి ప్రాజెక్టు 1994లో స్టార్ట్ అయ్యి 2004, 2005 నాటికి అది మొత్తం టెక్నికల్ శాంక్షన్లో ఫారెస్ట్ క్లియరెన్స్ అన్నీ ఇచ్చినాయి. నీకు జీలో దొమ్మ ఏదన్నా ఉంటే 11 గ్రామాలు సబ్మర్జిన్ అవుతుండే నల్లమల్ల సాగర్ అంటే పోల సుబ్బయ్య ఎల్లుగొండ ప్రాజెక్టులో. ఆ 11 గ్రామాల ప్రజలకి నేటి వరకు ఇళ్ళు కట్టించవలేదురా నీ ముఖ్యమంత్రి. వాళ్ళు పోయి ఎక్కడ ఉండాలా? ఆ రిహాబిటేషన్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా వాళ్ళని ఆ గ్రామాల నుంచి తరలించకుండా నీళ్ళెట్ట నింపుతారా నీ ముఖ్యమంత్రి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులో? దాని గురించి మాట్లాడరా. ఈరోజు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం కానీ, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతం కానీ, ఆత్మాకూరు మండలాల్లో ఒక 3 మండలాలు కానీ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే నేటికి తాగునీరు సాగునీరు లేక తల్లడిల్లిపోతుందిరా. కరువు కాటకాలతో
అల్లాడిపోతూ వలసిల్లిపోతున్నారు ప్రజలు. దాని గురించి మాట్లాడరా? నీకు జీలో దమ్ముంటేనో ఈ ఈ ఈ ఈ కుల గుల గోత్రాల గోల దేనికి? పోలవరాన్ని ఎట్ట గోదాట్లో ముంచిండో ఎవడికి తెలియదురా? పోలవరాన్ని ముంచినోడు మీ నాయకుడు. ఈ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు రివర్స్ టెండరింగ్ ముసుగు తగిలించుకొని ఈర్ష్యా దేశం పగతోటే పోలవరాన్ని అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము కొద్దిగా పనున్నది. పోలవరం పీపీఏ మార్చొద్దు కాంట్రాక్టర్ని మార్చొద్దు అంటే కాళేశ్వరం కట్టినటువంటి దరిద్రుడైనటువంటి మెగా కన్స్ట్రక్షన్ రెడ్డికి వర్క్ ఇవ్వడం కోసం, దాంట్లో డబ్బులు కొట్టేయడం కోసం 6 నెలలు వర్క్ ఆగిపోయి ఆ కింద లోవర్ కాపర్ డ్యాము కంప్లీట్ చేయకపోవటం వల్ల ఈ ఫ్లడ్ వచ్చి తడితే లేచిపోయింది మిడిల్ డ్యాము. ఇవాళ పోలవరాన్ని గోదాట్లో ముంచిన గనుడురా మీ నాయకుడు. దాని గురించి మాట్లాడవేమి నువ్వు? అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, చదువుకున్న యువత గురించి, వీటి గురించి నువ్వు మాట్లాడకుండా లేస్తే చంద్రబాబు నాయుడు యొక్క చంద్రబాబు నాయుడు మీద నీ ఏడుపు ఎందుకు? అందువల్ల నేను అనేది, కాపులు పిల్లలు కానీ, రెడ్లు పిల్లలు కానీ, కమ్మ కులాల పిల్లలు కానీ ఇక్కడ ఏంటంటే 17% ఓట్ల దాకా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి రాధాకృష్ణ గారు. ఎట్ సేమ్ టైము 14 నుంచి 17% యాదవ సామాజిక వర్గం ఓట్లుంటాయి. కాపు అంటే ఒకటే కాదు, దాంట్లో చాలా సబ్ కాస్టెస్ ఉంటాయి. దాంట్లో ఓసీలు ఉంటారు, కాపుల్లో బీసీలు ఉంటారు, కాపుల్లో ఇంకా రకరకాల కాపులు ఉంటారన్నమాట. ఇప్పుడు నా ఉద్దేశంలో కాపులు అంటే ఏందో తెలుసా? ఒరే, నువ్వు పుస్తకాలు చదివినవి కదా, పారంపో కూడా చదువుకో. కాపు అంటే వ్యవసాయం చేసే ప్రతి కులాన్ని కాపు అంటారా? ఇవాళ డిఎల్ రవీంద్రారెడ్డి సర్టిఫికేట్ తీయమను, కాపు ఇండియన్ హిందూ కాపు అని ఉంటుంది. తులసిరెడ్డి సర్టిఫికేట్ తీయమని చెప్పు, నర్రెడ్డి తులసిరెడ్డిని, ఇండియన్ హిందూ కాపు అని ఉంటుంది. ఎందుకుంది? వ్యవసాయం చేసే ప్రతి కూడా రెడ్డి కాపు, కమ్మ కాపు, ఇట్లా కాపులు అనేవాళ్ళు, వ్యవసాయ కులం చేసే వాళ్ళందరిని కాపులు అనేవాళ్ళు. కాపు అనేది ఏదో ఒక వర్గం కాదది. క్రాపు అంటే పంటల పండించేటటువంటి కులాలన్నీ కాపు కులాలే. ఇది తెలుసుకోకుండా ఈ గుల గోలైంది. నందమూరి తారక రామారావు గారు ఏ రోజు చెప్తాడు దానవీర సూరకర్ణలో, కులము మామా, ఎందుకు మామా కురువంశం ఇప్పుడు కులహీనమైంది మామా అని చెప్తాడు నందమూరి మన స్వర్గీయ పెద్ద ఆయన ఎన్టీఆర్ రామారావు గారు. ఇంకా ఏందండి కుల పంచాయతీ? అంతరిక్షంలోకి మనుషులు పోతున్న ఈ టైంలో సమానత్వం వైపు అడుగులేయకుండా, సంక్షేమం వైపు అడుగులేయకుండా, అభివృద్ధికి ఏ విధంగా చేసుకోవాలా, రాష్ట్రాన్ని పురోభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలా మాట్లాడేది బాగొట్టి ఈ గుల గోలేంటని నేను అడుగుతుంటా. కాబట్టి పోసాని మురళి లాంటి వాళ్ళు సినిమాలో నటించినంత తేలిక కాదు. నీ రౌడీ మాటలకే ఎవడు బెడిచేవాడు ఎవడు లేడు, ఎవరు తన్నుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. ముందు మీరు తన్నుకోండిరా, అసెంబ్లీలోనూ ఎమ్మెల్యేలు ఎంపీలు తన్నుకోండి. సామాన్య ప్రజల మధ్య కులచిచ్చు పెట్టి మారణ హోమాన్ని కానీ సృష్టిస్తే ఆ మంటల్లో మీరే కాలిపోతారు. అందువల్ల ప్రకృతి అనేది ఒకటి చూస్తుంది, ధర్మం అనేది ఒకటి చూస్తుంది. ఈ కుల కర్కసత్వం మంచిది కాదు, ఈ కులగోల అనేది అంతకంటే మంచిది కాదు. ఏ కులం ఎవడికి కూడుబెట్టదో కష్టే ఫలి అన్నారు. కాబట్టి సత్యమేవ జయతే అన్నారు, లోకా సమస్త సుఖినో భవంతన్నారు. ఇది మన ధర్మం. తమసోమా జ్యోతిర్గమయ అన్నారు పెద్దోళ్ళు. నేను చెప్తుండేది అందుకే, విశ్వంలో మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే లోకా సమస్త సుఖినో భవంతు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలని కోరుకునేది మన సనాతన ధర్మం. సత్యమేవ జయతే. ఇప్పుడు అబద్ధము ఊరంతా తిరిగిచ్చోలోపు నిజం గడపని దాటదంటారు. కాబట్టి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అబద్ధం అబద్ధమే, సత్యం సత్యమే. అట్లా తమసోమా జ్యోతిర్గమయ అన్నాడు. ప్రతి ఇంట్లో దీపకాంతులు, ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధిని కాంక్షించాలి. కానీ ఈడ కులాలు కూడుబెట్టవు. గుణం మాత్రమే, దయాగుణం మాత్రమే మనిషిని నిలబెట్టద్ది, పరిపూర్ణతత్వం వైపు అడుగులు ఏర్పిస్తుంది. ఈ గుల గోల ఉండేవాడు ఎవడైనా పతనం కాక తప్పదు.